మిత్రులారా, ఈరోజు నేను మీకు సాధారణ వార్తలను లేదా రోజువారీ విశ్లేషణలను తీసుకురావడం లేదు. ఈరోజు కథనం రక్షణ ప్రపంచం యొక్క ఆలోచనలను కదిలించింది. కాని 21వ శతాబ్దంలో యుద్ధాలు ఇకపై బుల్లెట్లు మరియు బాంబులతో కాదు, మెదడులతో గెలవబడతాయని కూడా చూపిస్తుంది. సాంకేతికత. మీరు ఉరి, పుల్వామా మరియు బాలకోట్ కథలను విన్నారు. భారతదేశం శత్రువుల మాతృభూమిపై దాడి చేయడం ద్వారా ఎలా స్పందించిందో మీరు చూశారు. కాని ఈరోజు మనం మాట్లాడబోయే ఆపరేషన్ వీటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఆపరేషన్ నిశ్శబ్దంగా, మరింత రహస్యంగా ఉంటుంది మరియు దాని ప్రభావంలో చాలా వినాశకరమైనది. దీనిని ఆపరేషన్ సింధూర్ అంటారు. మీరు ఈ పేరును ఇంతకు ముందు పెద్దగా విని ఉండకపోవచ్చు. ఇది టీవీ చర్చలలో సంచలనం సృష్టించలేదు. ఇది బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్లలో కనిపించలేదు. కాని రక్షణ నిపుణులు మరియు సైనిక వ్యూహకర్తలలో ఈ పేరు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. కారణం స్పష్టంగా ఉంది. ఈ ఆపరేషన్ శత్రువును ఓడించడానికి నేలపై రక్తం చిందించాలి అనే భావనను బద్దలు కొడుతుంది. నేలపై రక్తం చిందించాలి. నేడు భారతదేశం ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే శత్రువు వెన్నెముకను విరగ్గొట్టవచ్చని నిరూపించింది. ఆలోచించండి మిత్రులారా, బహుళ $1 మిలియన్ ఫైటర్ జెట్లు ఎగరకుండానే పనికిరానివిగా మారతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? శత్రువు గర్వంగా భావించే మొత్తం ఎయిర్బేస్ను ఒకే దెబ్బతో జంక్యార్డ్గా తగ్గించవచ్చని మీరు ఎప్పుడైనా ఊహించారా? మరియు అత్యంత ఆశ్చర్యకరంగా, ఇదంతా పెద్ద పేలుడు లేదా బహిరంగ యుద్ధం లేకుండానే జరగవచ్చు. అందుకే ఆపరేషన్ సింధూర్ను నేడు పరిగణిస్తారు నిశ్శబ్ద యుద్ధానికి గొప్ప ఉదాహరణ. ఒక సామాన్యుడి సాధారణ సాధనం అకస్మాత్తుగా ప్రపంచంలోని అతిపెద్ద సత్యాలను వెల్లడించడం ప్రారంభించినప్పుడు ఈ కథ బయటపడటం ప్రారంభమైంది. అవును మిత్రులారా, మేము ఆపిల్ మ్యాప్స్ గురించి మాట్లాడుతున్నాము. మేము అదే యాప్ దిశలను కనుగొనడానికి తెరవండి. జనవరి 2026లో ఆపిల్ మ్యాప్స్ తన ఉపగ్రహ చిత్రాలను అప్డేట్ చేసినప్పుడు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటే ఓసన్ నిపుణులు పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లోని జాకోబాబాద్లోని షాబాజా ఎయిర్బేస్పై దృష్టి సారించారు. మొదటి చూపులో ప్రతిదీ సాధారణంగా అనిపించింది. కాని చిత్రాలను జూమ్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఎయిర్బేస్ లోపల కీలకమైన భవనం పైకప్పులో పూర్తిగా గుండ్రంగా ఉన్న రంధ్రం కనిపించింది. ఇది యాదృచ్ఛిక నష్టం కాదు, లేదా ఏదైనా ఫలితం కాదు, ప్రమాదం. ఇది వృత్తిపరంగా రూపొందించబడిన మరియు అధిక ఖచ్చితమైన దాడికి స్పష్టమైన సంకేతం. దర్యాప్తు సాగుతున్న కొద్దీ స్పష్టమైంది, ఈ భవనం కేవలం గిడ్డంగి లేదా బ్యారక్ కాదని స్పష్టమైంది. ఇది మొత్తం ఎయిర్బేస్ యొక్క శక్తి కేంద్రం. మొత్తం షాబాజ్ ఎయిర్బేస్ విద్యుత్, శీతలీకరణ మరియు కార్యాచరణ శక్తిని పొందింది. మరియు భారతదేశం యొక్క నిజమైన వ్యూహం ఇక్కడే స్పష్టమవుతుంది. మిత్రులారా, షాబాజ్ ఎయిర్బేస్ పాకిస్తాన్ సాధారణ స్థానం కాదు. ఇది పాకిస్తాన్ యొక్క సదరన్ కమాండ్లో అత్యంత వ్యూహాత్మక ఎయిర్బేస్. పాకిస్తాన్ తన అత్యంత ప్రాణాంతకమైన వైమానిక స్థావరాన్ని ఇక్కడే మోహరించింది. ఆయుధాలు F-116 బ్లాక్ 52 ఫైటర్ జెట్లు. ఇవి పాత నమూనాలు కావు. పాకిస్తాన్ ఎక్కువగా ఆధారపడే అధునాతన జెట్లు ఇవి. నైట్ విజన్ రాడార్లు, లాంగ్ రేంజ్ క్షిపణులు మరియు హైన్ సెన్సార్లు అన్నీ ఈ విమానాలపై ఆధారపడి ఉంటాయి. కాని ప్రతి బలానికి ఒక బలహీనత ఉంటుంది, మరియు షాబాజ్ ఎయిర్బేస్ యొక్క బలహీనత దాని భౌగోళికం మరియు వాతావరణం. జాకోబాబాద్ ప్రపంచంలోని అత్యంత వేడి ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటాయి. అటువంటి వేడిలో మానవులు మాత్రమే కాదు, యంత్రాలు కూడా విఫలమవుతాయి. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. F-16 వంటి ఆధునిక ఫైటర్ జెట్లు కేవలం ఉక్కు కాదు నిర్మాణాలు. అవి ఎగురుతున్న సూపర్ కంప్యూటర్లు. వాటిలో వేలాది సున్నితమైన ఎలక్ట్రానిక్ భాగాలు, మైక్రో చిప్లు మరియు వైరింగ్ ఉన్నాయి. వీటన్నింటికీ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత అవసరం. అందుకే ఈ విమానాలు గ్రౌండింగ్ చేయబడినప్పుడు వాటికి 24x7 ఎయిర్ కండిషనింగ్ మరియు వాతావరణ నియంత్రణ వ్యవస్థలు అవసరం. ఇది విలాసం కాదు, అవసరం. మరియు ఇక్కడే భారతదేశం శత్రువు యొక్క నాడిని గ్రహించింది. రన్వేపై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ గంటల్లోనే కోలుకోగలదని భారతదేశానికి తెలుసు.
కానీ ఒక ఎయిర్బేస్ యొక్క విద్యుత్ వ్యవస్థ నాశనమైతే మొత్తం నిర్మాణం కూలిపోతుంది. అందుకే ఆపరేషన్ సింధూర్లో భారతదేశం రన్వేపై దాడి చేయలేదు లేదా విమానంపై కాదు, ఎయిర్బేస్ యొక్క నాడీ వ్యవస్థపై దాడి చేసింది. ఉపగ్రహ చిత్రాలలో కనిపించే ఆ చిన్న రంధ్రం వాస్తవానికి భారతదేశం యొక్క సాక్ష్యం ప్రెసిషన్ క్షిపణి దాడి. ఇది జనరేటర్లను నాశనం చేసింది. కంట్రోల్ ప్యానెళ్లు మరియు ఎనర్జీ సెంటర్ లోపల పవర్ గ్రిడ్ను ఒకే స్ట్రోక్లో నాశనం చేసింది. విద్యుత్ సరఫరా ఆగిపోయిన వెంటనే మొత్తం ఎయిర్బేస్ చీకటిలో మునిగిపోయింది మరియు ఆ తర్వాత ఏమి జరిగింది చరిత్రను మార్చివేసింది. షాబాజ్ ఎయిర్బేస్కు విద్యుత్ సరఫరా పూర్తిగా కోల్పోయిన వెంటనే నిజమైన విధ్వంసం ప్రారంభమైంది. ఇది ఆకస్మిక పేలుడు కాదు కానీ క్రమంగా వ్యాప్తి చెందుతున్న విధ్వంసం. ఎయిర్బేస్ లోపల ప్రతి వ్యవస్థ పరస్పరం ఆధారపడి ఉంటుంది. విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు మొదటి విషయం శీతలీకరణ వ్యవస్థ మూసివేయబడింది. హ్యాంగర్ల లోపల ఉష్ణోగ్రత నిమిషాల్లో పెరగడం ప్రారంభమైంది. జకోబాబాద్ యొక్క మండే వేడి ఇప్పుడు అదుపు లేకుండా చొచ్చుకుపోయింది. కొద్ది సమయంలోనే పరిస్థితి ఎలా తయారైందంటే ఎయిర్బేస్లో ఉంచిన ఎఫ్-16 ఫైటర్ జెట్లు ఆయుధాల్లా అనిపించలేదు మరియు భారంలా అనిపించాయి. వాటిలోని సున్నితమైన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు వేడెక్కడం ప్రారంభించాయి. అయానిక్స్, రాడర్ మాడ్యూల్స్ మరియు ఫ్లైట్ కంట్రోల్ యూనిట్లు ఒక్కొక్కటిగా లోపాలను ప్రదర్శించడం ప్రారంభించాయి. ఈ లోపాలు బయట నుండి కనిపించవు, కానీ సైనిక ప్రపంచంలో వాటిని అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు, ఎందుకంటే అలాంటి విమానాలు ఎగురుతాయి కానీ అవి నమ్మదగనివి. పాకిస్తాన్ వైమానిక దళం పరిస్థితిని నిర్వహించడానికి ప్రయత్నించింది. బ్యాకప్ జనరేటర్లు సక్రియం చేయబడ్డాయి, కానీ అవి మొత్తం ఎయిర్బేస్ అవసరాలతో పోలిస్తే సరిపోవు. కొన్ని గంటల్లోనే స్పష్టమైంది ఇది సాధారణ విద్యుత్ వైఫల్యం కాదని. ఇంధన కేంద్రం లోపల నష్టం క్షేత్ర మరమ్మతులు చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఉంది చేయగలిగింది. ఈ కాలంలో పాకిస్తాన్ యొక్క అతిపెద్ద సమస్య ఏమిటంటే అది బహిరంగంగా మాట్లాడలేకపోవడం. అది దాని అత్యంత ముఖ్యమైనదని అది అంగీకరించినట్లయితే సురక్షితమైన వైమానిక స్థావరంపై దాడి జరిగితే అది దాని వైమానిక రక్షణ మరియు భద్రతా వ్యవస్థలో ఘోరంగా వైఫల్యం చెంది ఉండేది. మరియు అతను మౌనంగా ఉంటే దాని అత్యంత విలువైన యుద్ధ విమానాలు నెమ్మదిగా జంక్గా మారుతున్నాయి. అధికారిక ప్రకటనలలో ఇది సాంకేతిక లోపంగా పరిగణించబడటానికి ఇది కారణం మరియు వాతావరణాన్ని వివరించే ప్రయత్నం జరిగింది. ఎలాంటి యుద్ధ ప్రకటన లేకుండా సరిహద్దు దాటకుండానే భారత్ వ్యూహాత్మక సమతుల్యతను మార్చుకుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం ఆపరేషన్లో భారతదేశం ఏ అంతర్జాతీయ నియమాన్ని ఉల్లంఘించలేదు. పౌర ప్రాంతం లేదు, ఎవరూ ప్రభావితం కాలేదు. కానీ ఆ ప్రభావం యుద్ధంలో శత్రువు ఓడిపోయినట్లే. అందుకే దీనిని రక్షణ నిపుణులు అంటారు, ఇది నాన్కైనెటిక్ వార్ఫేర్పై మాస్టర్ క్లాస్గా పరిగణించండి. శత్రువు ఎప్పుడు ఓడిపోయాడో కూడా తెలియని యుద్ధం సంఘటన తర్వాత పాకిస్తాన్ అమెరికా వైపు చూడవలసి వచ్చింది, ఎందుకంటే ఎఫ్-16 మొత్తం పర్యావరణ వ్యవస్థ అమెరికా మద్దతుపై ఆధారపడి ఉంటుంది. కాని ఇక్కడ కూడా అతనికి ఓపెన్ సపోర్ట్ రాలేదు. కారణం స్పష్టంగా కనిపించింది. ఇది ఇలా నిరుపయోగంగా మారితే అది కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా మొత్తం ఎఫ్-16 టెక్నాలజీ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. అందువల్ల ఈ విషయాన్ని అణచివేయడం అందరికీ మంచిదని భావించారు. మరోవైపు భారత్ మాత్రం యథావిధిగా అధికారిక మౌనం పాటించింది. ప్రకటన లేదు, దావా లేదు. ఈ నిశ్శబ్దం అతని గొప్ప శక్తిగా మారింది. దాడి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో శత్రువుకు అర్థం కాలేదు. ఏమి జరిగింది మరియు ఏ స్థాయిలో ప్రిపరేషన్ జరిగింది. ఈ అనిశ్చితి ఏ క్షిపణి కంటే భయంకరమైనది. ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి చాలా పెద్ద సందేశాన్ని ఇచ్చింది. భారతదేశం ఇప్పుడు స్పందించే దేశం కాదు. భారతదేశం ఇప్పుడు ముందుగానే ఆలోచిస్తుంది, ముందుగా ప్లాన్ చేస్తుంది మరియు ఇది ఎటువంటి శబ్దం లేకుండా శత్రువు యొక్క మూలాలను కత్తిరించే దేశంగా మారింది. ఇది కేవలం ఒక ఎయిర్ బేస్ కథ కాదు. ఇది భవిష్యత్ యుద్ధం ట్రైలర్ ఉంది. ఇప్పుడు ప్రతి దాడికి శత్రువులు ఎక్కువగా ఉపయోగించే భాషలోనే ప్రతిస్పందిస్తామని ఈ ఆపరేషన్ ద్వారా భారత్ స్పష్టం చేసింది. అర్థమవుతుంది నిశ్శబ్దంలో దాగి ఉన్న విధ్వంసం యొక్క భాష, మరియు ఈ నిశ్శబ్దం భవిష్యత్తులో భారతదేశం యొక్క గొప్ప గుర్తింపుగా మారుతుంది.